నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి సూపర్ టాపిక్. ఏంటంటే, చాలా మంది ఇళ్లలో కుబేర రాడ్స్ పెట్టుకుంటున్నారు, కానీ జియోపతిక్ రాడ్స్ కూడా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కుబేర రాడ్కి జియోపతిక్ రాడ్స్కి తేడా ఏంటి క్లియర్గా మీ అందరికీ తెలియజేస్తాను. మా వాళ్ళు చాలా మంది పెడుతున్నారు. కుబేరా పవర్ నుంచి మీరు బయటపడుతున్నారు. చూసుకొని ముందుకెళ్దాం. 100% మంచి సక్సెస్ వేలోకి ముందుకెళ్ళాలంటే ఈ వీడియో ఖచ్చితంగా వినాలి. ఇంట్లో జియోపతిక్ రాడ్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అంకితం ఈ వీడియో. మీ అందరికి కూడా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మా వాళ్ళు జియోపతిక్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీకు అందరికీ మంచి సూచనలు ఇచ్చి మీరందరూ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలన్న ఉద్దేశంతో, నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడి పాజిటివ్ ఎనర్జీతో ఉండాలన్న ఉద్దేశంతో మీ ఇళ్లలో మా వాళ్ళందరూ, మా సహచరులు, ఈ జియోపతిక్ స్ట్రెస్ చేసే వాళ్ళందరూ కూడా ఎన్నో నెగిటివ్ ప్రాబ్లమ్స్ నుంచి, అవి మీకు తెలియదు. ఏంటంటే డబ్బు తీసుకుంటున్నారు కదా అనేసి మీరు అనుకుంటుంటారు, కానీ దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఒక్కసారి ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. దానివల్ల మాకు ఏం సమస్యలు వస్తాయి అనేది కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ కావలసినది. మొబైల్ నంబర్ ఎంతైతే అవసరమో ఈ కుబేర రాడ్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఇది క్లియర్గా ఖచ్చితంగా చిన్న వీడియోనే చేశాను, ఖచ్చితంగా చూసేయండి. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో ఒక మంచి మ్యారేజ్ డేటు, ఒక మంచి కుబేర ఎనర్జీసు, ఆరా ఎనర్జీసు, అలాగే ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఎనర్జీసు మనకుంటే నిన్ను ఎదిరించే వాళ్ళు కానీ, నీతో పోటీ పడే వాళ్ళు కానీ, నీ బిజినెస్ నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. నువ్వు ఎవరి గురించి పట్టించుకోకపోతే నీకు ఏ శత్రువు మిగిలడు, నీ బిజినెస్ నీకు అయిపోతుంది. ఈ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మొబైల్ నంబర్ ఏం చేస్తుందంటే నీకు శత్రుగణాన్ని తగ్గించేసి సింపుల్గా నీ పని నేను చేసుకునేలాగా మంచి కమ్యూనికేషన్, మంచి మిత్రభావంతో ఉండే వాళ్ళు మీతో కలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ నంబర్ బాగుంటే నీకు శత్రువులు పోయి మిత్రులు మిగులుతారు. శత్రువులు ఎవరైతే నీతో ఉండి కూడా నీతో శత్రువుగా భావించే వాళ్ళంటే, ఒక పొలిటికల్ కావచ్చు, నువ్వు ఏ బిజినెస్ అయినా చేయండి, అప్పుడు నీ మొబైల్ నంబర్తోనే వాళ్ళు నీతో కట్ అయిపోతారు. నీకు ఎటువంటి టెన్షన్ ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి వాళ్ళతో నష్టాలు తప్ప లాభాలు అనేటివి ఉండవు. అందుకనే నీకంటూ మిత్రులు ఉండాలి, నీకంటూ నీ స్నేహితుడు ఉన్నాడు. నీ నంబర్ లక్కీ నంబర్ మార్చుకున్నావు, నీ ఫ్రెండ్ నంబర్ లక్కీ నంబర్ మార్చలేదు, నీకు తొందరగా శత్రువుగా మారే ఛాన్స్ ఉంది. అతను నీతో కట్ అయిపోయి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళకు కూడా మీ నంబర్స్ మార్పించుకోండి. వాళ్ళవి కూడా దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. లేదు సార్ మాకు ఇవన్నీ ఎందుకు సార్, మేము ఓన్లీ జియోపతిక్ రాడ్స్ గురించి చెప్తున్నారు కదా, అదే చెప్తున్నాను, వినండి. ముఖ్యంగా మన పెళ్లి డేట్ కూడా చాలా అవసరం. అన్ని వీడియోలో చూస్తూనే ఉన్నారు. చూడండి, ఇక్కడ మన కుబేర రాడ్స్, ఇప్పుడు కుబేర రాడ్స్ ఏం చేస్తాయి, జియోపతిక్ రాడ్స్ వరకు ఏం చేస్తాయి చెప్తాను. కుబేర రాడ్స్ చేసే పని ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు మీ ఇంట్లో జియోపతిక్ రాడ్స్ ఉన్నాయి, జియో రాడ్స్ ఉన్నాయి. ఇక్కడ మొదలవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసే పనిని జియో ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్ నుంచి పోగొడుతుంది. జియో స్ట్రెస్ ప్రాబ్లంని తీసివేస్తుంది. జియో ప్రాబ్లంని సమూలంగా కింది నుంచి కిందికే అణిచిపడేస్తుంది. ఇది జియోపతిక్ స్ట్రెస్ రాడు మీ ఇంట్లో ఉంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసే పని అది. నెక్స్ట్, ఈ జియోపతిక్ స్ట్రెస్ మీ ఇంట్లో ఉండడం వలన మీ ఇంట్లో సోల్ ఎనర్జీ స్టార్ట్ అవుతాయండి. సోల్ అంటే దయ్యం ప్రభావం. ఎక్కడైతే జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువ ఉండి
నెగటివ్గా మారుతుందో మీ ఇల్లు దానికి గురి అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు, మీరు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ అత్తయ్య కావచ్చు, ఎవరైనా సరే వీక్ పర్సనాలిటీ ఉందంటే వాళ్ళకి ఈ సోల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? జియోపతిక్ స్ట్రెస్ వలన మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళని ఎంచుకొని వాళ్ళ ద్వారా ఉపయోగపడుతుంది. అది సోల్ అంటే ఒక ఆత్మ అది ఏమి చేయదు, కానీ మీలోకి చేరి మిమ్మల్ని వాళ్ళ ఆత్మలలాగా తయారు చేయాలని చూస్తుంది. ఇది అర్థం చేసుకోండి. నేను నెగటివ్ చేయాల్సిన పని లేదు. ఇది మిమ్మల్ని, మీరు కూడా ఒక ఆత్మలాగా తయారు కావాలంటే మీరు ఏమవుతారు? క్వశ్చన్ మార్క్ మీకు ఇస్తున్నా. సోల్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జియోపతిక్ రాడ్ వలన ఇంకొకటి వాస్తు ప్రాబ్లంను కూడా జియోపతిక్ రాడ్ తీసివేస్తుంది. ఎందుకు అంటే మీ ఇంట్లో కిటికీలు కావచ్చు, డోర్లు కావచ్చు, ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, ఒక లైట్ కావచ్చు, ఒక సోఫా కావచ్చు, ఒక టీవీ కావచ్చు, ఒక టేబుల్ కావచ్చు, మీ ఇంట్లోనే కొంతమంది చాలా మంది నేను చూశాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి టైంలో అక్కడ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉంటేనేమో పెద్ద హాల్స్ ఉంటాయి, అక్కడ కొన్ని ఎనర్జీస్ లేకపోతే ఏదో ఒకటి పెట్టి అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటారు. అంతమందిలో స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. ఇక్కడ మీరు ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, మొత్తం ఇల్లంతా క్లోజ్ ఉంటుంది, ఒకటే రూమ్ ఉంటుంది, అక్కడంతా బంధించబడి సోల్ మొత్తం నెగిటివ్ ఎనర్జీస్ బాగా అయిపోయి సోల్ ఎనర్జీస్ ఇదైపోయి నీపై ఏ పని చేసుకోకుండా టోటల్గా ఆ ప్రాజెక్ట్ వర్క్ అతనికి అప్పచెప్పకుండా ప్రాబ్లమ్స్ లేకి నెడుతుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇవన్నీ చేస్తుంది. జియోపతిక్ రాడ్ ఏం చేస్తుంది? జియోపతిక్ స్ట్రెస్ తీసేస్తుంది, వాస్తు ప్రాబ్లం ఉంటే కట్ చేస్తుంది. ఈ రెండు పనులు చేస్తుంది. సోల్ ఎనర్జీ నుంచి తీయలేదు జియోపతిక్ రాడ్. మన కుబేర రాడ్ ఈ సోల్ ఎనర్జీ నుంచి తీసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోపతిక్ స్ట్రెస్ రాడ్, జియోపతిక్ మన కుబేర రాడ్ ఏం చేస్తుంది? జియోపతిక్ స్ట్రెస్ ని తీసివేస్తుంది. తర్వాత వాస్తు ప్రాబ్లం తీసివేస్తుంది. ఎందుకు వాస్తు ప్రాబ్లం తీసేస్తుంది అంటే మీకు ఇప్పుడే చెప్పాను, ఇంట్లో సరిగా ఏ వస్తువు సరిగా లేకపోతే ఆ వస్తువు వలన మనకు నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేస్తుంది కాబట్టి వాస్తు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ సోల్ ఎనర్జీస్ సెట్ చేసేస్తుంది. సోల్ ఎనర్జీస్ తీసి అవతల పడేస్తుంది. ఎందుకు సోల్ ఎనర్జీస్ పోతాయి అంటే ఇక్కడ మనకు ఇల్లంతా పాజిటివ్ అయిపోతుంది. ఈ ఇల్లంతా పాజిటివ్ అయ్యి రెండు విధాలుగా మరి సోల్ ఎనర్జీస్ పోవచ్చు కదా అంటే అది పోగొట్టలేదు, స్ట్రెస్ మాత్రమే రాకుండా చేస్తుంది. ఇక్కడ సోల్ ఎనర్జీ పోవడానికి కొన్ని కెమికల్ ఐటమ్స్ ఇక్కడ యాడ్ చేపిస్తాం. మా సైంటిస్టులకు చెప్పి నేను ఓన్ మేకింగ్ చేపిస్తున్నాను, ఏమేమి నాకు కావాలన్నది దీంట్లో కుబేర రాడ్స్ లో ఇవి చేస్తున్నాం. నెక్స్ట్ సోల్ ఎనర్జీ పోతుంది. పోయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? ఆరా ఎనర్జీస్, కుబేర ఎనర్జీస్ స్టార్ట్ అవుతాయి. ఈ కుబేర ఎనర్జీస్, ఆరా ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తాయి? కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, మనకు విశ్వశక్తి వస్తుంది. ఈ విశ్వశక్తి నుంచి మనకు ఈ ఆరా పవర్స్ అనేటివి తీసుకువెళ్తుంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుబేర ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఆరా పవర్ తో నెక్స్ట్ కుబేర ఎనర్జీస్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. కుబేర ఎనర్జీస్ అంటే మన ఇంటికి ఏదైనా కళ్ళదిష్టి కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చి అయ్యో ఇంట్లో ఇంత బాగుంది, మీ పిల్లలు ఎంత బాగున్నారు, మీరెంత అందంగా ఉన్నారు, మీరెంత బాగున్నారు అనేది అప్పుడు అందము అదంతా అంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ పోతే మీలో అందాన్ని కూడా పెంచి గ్లోనెస్ కూడా పెంచుతుంది. ఎందుకు? యాక్టివ్గా ఉంటారు, కరెక్ట్గా నిద్రపోతారు. ఇవన్నీ చేస్తున్నందుకు గ్లో అనేది పెరుగుతుంది కాబట్టి అప్పుడు మంచి పవర్ఫుల్గా తయారవుతారు. అందుకనే ఈ నెగటివ్ ఎనర్జీస్ అంటే కళ్ళదిష్టి కానీ ఇవన్నీ కూడా పోగొట్టి మిమ్మల్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చి సూపర్ పవర్గా తయారు చేసి కుబేర ఎనర్జీస్ అంటే మీరు ఇంతవరకు అప్పుల పాలయ్యి అన్ని అమ్ముకుంటూ వచ్చి శాపనార్థాలు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ చేసుకుంటూ పోతుండొచ్చు. ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే అన్ని కొంటారు, శాపనార్థాలు పోతాయి, అప్పుల బాధలు పోతాయి, ఈఎంఐ టెన్షన్ ఉండదు, ఏముండదు.
నేను ప్రతి నెల ఒకప్పుడు 8131 నా కార్ నంబరు రెడ్ కార్ ఉండే, ఆ కార్ నంబరు 3161, నా ఈఎంఐ 8131 అండి. ఇది కట్టలేక 2 సార్లు సీజ్ అయింది నా వెహికల్. ఇది చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను, ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను పడినా, ఆ ప్రాబ్లం మీరు పడుతుంటారు. ఎందుకంటే ప్రాబ్లం పన్నోనికి, కింది నుంచి వచ్చినోనికి, ఎవరైతే కింద ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లమ్స్ పడుతున్నారో, ఎవరైతే మంచి మంచి ఓనర్షిప్ లో ఉండి కంపెనీలు రన్ చేసి అవన్నీ రన్ చేసి ఎవరైతే ఆ ఇబ్బందులు పడుతున్నారో, ఆ ఇబ్బంది పన్నోనికి నాకు తెలుసు. ఎన్ని అవమానం పడ్డానో నాకు తెలుసు, ఎన్ని కుటుంబాల నుంచి ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. నా ఫ్యామిలీ వాళ్ళు, నా ఇబ్బంది ఎంతో మంది అండి నాకు తెలుసు. అప్పులు డబ్బులు ఇవ్వాల్సిన కానీ ప్రతి ఒక్కరి గుండెకు చేసుకుంటే గుండె ఎప్పుడో చెల్లబడిపోతుంది. అలాంటి ఇబ్బందులు పడుతుంటారు. అన్నిటి నుంచి మనల్ని రక్షిస్తాయి నేను చెప్పినట్టు చేసుకుంటూ పోండి. మీరు నేను చెప్పినట్టు చేసుకుంటూ పోతే నేను సక్సెస్ అయ్యాను, మీరు కూడా సక్సెస్ అవుతారు. గ్యారంటీగా మనీ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు నా దగ్గర 3 కార్లు ఈఎంఐ, ఒక దానికేమో 30,000 లాస్ట్ 3 years నుంచి కట్టాను. 30,000 అది అయిపోయింది మొన్న నవంబర్లో. తర్వాత ఇప్పుడు ఒక కార్కి 95,000 అంటే దాదాపు ₹1,00,000. ఇంకో కార్కి 95,000 దానికి, ఇంకొక దానికి 92. ఇట్లా ఈ 3 కార్లు నేను ఈఎంఐలు కడుతున్నాను. ప్రతి నెల మా కంపెనీ టర్న్ ఓవర్ కానీ ఇవన్నీ కానీ దాదాపు 10 లక్షల వరకు నాకు ఖర్చు. ఇన్కమ్ అలాగే ఉంది, కట్టడం కూడా అలాగే ఉంది. కాబట్టి ఒకప్పుడు 8,000 కట్టలేని చంద్రమౌళి యాదవ్గా మారిన తర్వాత ఇన్ని పేమెంట్ కడుతున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇవన్నీ మీరు చేసుకోండి. 100% మీరు దేంట్లోనైనా రానియొచ్చు. పొలిటికల్ పోతారా, బిజినెస్ లేకపోతారా, ఏమైనా చేసుకోండి. మీ కోరిక ఎలా ఉంటే ఆల్ ఇన్ వన్గా మీకు నేను మార్చిస్తాను. చూసుకో ముందుకెళ్ళు. థ్యాంక్ యూ.